ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడే కొన్ని యుగాల నుండి అసలు ఈ పాలన కొరకై, ఈ రాజ్యం కొరకై ఏ విధంగా తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును సిద్ధపరుస్తున్నాడో, దాని కొరకే సంఘం పట్ల దేవుడు ఆలోచన ఎలా కలిగి ఉన్నాడో, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా అద్భుతమైన దేవుని ప్రణాళిక. ఒక దైవిక పరిపాలన. ఏ పాలన ఇది? ద థియోక్రటిక్ రూల్ అంటారు వీళ్ళు. అసలు దైవిక పాలన అవసరం అంటారా? ఎస్ అనాలి మనం. ఎందుకంటే దేవుని యొక్క గుణగణాలను గుర్తించాలి అంటే ఆయన ఎవరో ఇంకెక్కువగా తెలుసుకోవడానికి ఎక్కడ మనకు సాధ్యమవుతుంది? ఆ రాజ్య పాలనలో నేరుగా ప్రభువుతో మనం ఉంటాం. దేవుని సంపూర్ణ ప్రభుత్వం భూమి మీద ఎలా ఉంటుందో చూపించబడబోతుంది. దేవునికి తన సృష్టికి అసాధారణమైనవి, సాధారణమైనవి ఏకపరచబడబోయే ఒక దినం రాబోతుంది. ఎంత అద్భుతమైన సంగతి! ఆకాశమందున్నవి భూమి ఏకం కాబోయి ఏలబోయే సమయం అది. ఎంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యము మనం చూడబోతాం. శాపం క్రిందనటువంటి మూలుగుతున్న ఈ భూమి ఒకరోజు దానికున్న శాపం విడిపించబడి వెయ్యండ్ల రాజ్యంలో అద్భుతంగా దేవుడు పరిపాలించబోతున్నాడు అనేది ఎంతో విశేషమైనది. ఈరోజు మనం ఐదవ ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూడబోతున్నాం. రాసుకోండి. క్రీస్తు వెయ్యేండ్ల పాలన. క్రీస్తు వెయ్యేండ్ల పాలన. వెయ్యేండ్ల పాలన. ఐదవది జాగ్రత్తగా రాసుకోండి. సభ్యులు. ఎవరు? సభ్యులు. వాట్ ఆర్ ద మెంబర్స్ ఇన్ ద కింగ్డమ్? ఈ మిలీనియంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ఎవరెవరు అసలు దాంట్లో ఉంటారో మనం నేర్చుకోబోతున్నాం. ఈ సభ్యులు అనేటువంటి దాంట్లో ప్రధానంగా ఈ సెషన్లో మనం 6 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకోబోతాం. ముందు రాసుకోండి. నెంబర్ 1, దాంట్లో రాజులకు రాజు, 2 రాజు యొక్క ప్రభుత్వ విధానం. 3 వినబడుతుంది, కనబడుతుంది. 2 ఉండాలి కదా, కనబడుతుంది కదా. 3 రాజ్య ప్రభుత్వ కేంద్రం. క్యాపిటల్. రాజు ప్రభుత్వ అధికారులు. దాంట్లో ఎవరెవరు అధికారులుగా ఉండబోతున్నారు? 5వది రాజ్యంలో పౌరులు. 6వది రాజ్యంలో ప్రవేశం లేనివారు. లేక రాజ్యంలో లేనివారని రాసుకోవచ్చు, రాజ్యంలో ప్రవేశం లేనివారని కూడా రాసుకోవచ్చు. ఒక్కసారి ఈ 6 పాయింట్స్ రాసుకోండి. ముందు క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో ఈరోజు మన అంశంలో, ఈ సందర్భంలో సభ్యులు. దానిలో 6 ప్రాముఖ్యమైన అంశాలు చాలా బ్రీఫ్గా మనం చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తికరంగా ఉంటుంది. ఇది డిఫరెంట్ వాతావరణం ప్రభు యొక్క రాజ్య పరిపాలన అనేది. అందుకే దాంట్లో ప్రధానంగా ఏమేమి విషయాలు ప్రధానంగా కనబడతాయి అంటే, ఫస్ట్ ఎవరు ఉంటారు అక్కడ? దాంట్లో ప్రభువే ఉంటాడు. ఆయన ఎవరు? రాజులకు రాజు. చాలాసార్లు పాటల్లో ఎక్కువ పాట పాడుతుంటాం, కానీ దాని అర్థం ఏంటో చూడబోతాం దాంట్లో. నెంబర్ 2, రెండోది ఆయన ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉంటుంది? ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఈరోజు గవర్నెన్స్, మా పాలన ప్రజాపాలన అంటున్నారు చాలామంది, రకరకాలు చెబుతున్నారు. కానీ ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది, ఎలా ఉండేది అది? నెంబర్ 3, ఆ రాజ్య ప్రభుత్వ కేంద్రం ఏంటి? క్యాపిటల్ కదా, రాజధాని. ఏది ఉండబోతుందో, అది ఏ విధంగా చూపించబడబోతుందో చూస్తాం. 4వది
రాజు ప్రభుత్వం యొక్క అధికారులు, ఆ రాజ్యంలో ఎవరెవరు రూలర్స్గా ఉంటారు, ఆ తర్వాత రాజ్యంలో కామన్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళెవరు? పౌరులు, సిటిజన్స్. ఆరోదేంటి? ఈ రాజ్యంలో ప్రవేశం లేని వారెవరో మనం గమనిస్తాం. చాలా బ్రీఫ్గా త్వరగా మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి ఏం చెప్పండి? రాజులకు రాజు. 1000 ఏళ్ల రాజ్యం అంతటికి ప్రధానమైన ఫిగర్, ప్రధానమైన కేంద్రం ఎవరు చెప్పండి? అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు రాజుల రాజుగా ఆయన రాబోతున్నాడు అనేది ఎంత అద్భుతమైనటువంటి పదం. దానియేలు గ్రంథం 2:44 చదవండి. దానియేలు గ్రంథం 2:44. దానియేలు గ్రంథం 2:44 తీసిన వాడు త్వరగా చదవండి. 2:44. ఎంత తొందరగా చదివితే అంత తొందరగా వెళ్ళిపోతాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చూసారా, ఇక్కడ రాజ్యమేలును, రాజ్యం చేస్తాడు అని స్పష్టంగా మనకి ఆ వచనంలో మనం చూస్తాం. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16 కూడా రాసుకోండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ పేరు స్పెసిఫిక్గా ఉంది. అసలు చదవండి ఒకళ్ళు, మళ్ళా ఎవరైనా చదవచ్చు, త్వరగా ముందు తీసిన వాళ్ళు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్లుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చూడండి, ఈ 1000 రాజ్యంలో ప్రధానంగా రాజులకు రాజుగా ఆయనే మొదటి సభ్యుడు, ప్రధానమైన కేంద్రంగా ప్రభువు ఉండబోతున్నాడు. అంటే ఆ రోజు కొరకై దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ముందుగా నిర్ణయించినట్టుగా, ప్రవచించినట్టుగా 2వ కీర్తనలో మనం చూస్తాం. నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను, ఆయన నువ్వు అడుగుము భూదిగంతంలో వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తానని ప్రభు చెప్పింది. ఆ రోజు ఈ రాజ్యంలో మన ప్రభు ఎలా ఉండబోతున్నాడు? ఆయన రాజులకు రాజుగా ఉండబోతున్నాడు. తండ్రి సంకల్పించాడు, యేసు ప్రభు కూడా ఆ సమయం కొరకే కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, చాలా విచిత్రం ఏంటంటే, దానికంటే ముందే యేసు ప్రభు దగ్గరికి ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అపవాది వచ్చాడు. ఒక రోజు తెలుసు కదా, అపవాది ప్రభుని శోధిస్తూ ఏం చెప్పాడు? ఒక సువార్తలో రాయబడింది, 1 నిమిషంలో రాజ్యాలు మొత్తం చూపించాడంట. ఎంతనంట? విత్ ఇన్ 1 minute రాజ్యాల మహిమను మొత్తం చూపించి, ఒక్క పని చెయ్యి దేవుని కుమారుడా, నువ్వు నాకు మొక్కు, మొత్తం నీకు ఇస్తా అన్నాడంట. చూసారా? అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? సాతానా, నీ ప్రభు అయిన దేవుని మాత్రమే మ్రొక్కవలను పొమ్మని ప్రభు జ్ఞాపం చేశాడు అక్కడ. అంటే అపవాది తండ్రి ఇచ్చే రాజ్యము కంటే ముందుగానే యేసుప్రభు వారిని శోధించాడు. అక్కడ నీకు ఇస్తాను నేను రాజ్యం అన్నాడు. దానికి లొంగాడ ప్రభువారు? లేదు. దానికి శోధనకు ఆయన లోబడలేదు. అక్కడ ఇంకోసారి యేసుప్రభు వారు 5,000 మందికి, ఎన్ని వేల మందికి? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. వారికి 5 రొట్టెలు 2 చిన్న చేపల ప్రభు భోజనం పెట్టినప్పుడు ఆ ప్రజలందరూ అనుకున్నారు, ఓ నాయన ఈయన సామాన్యుడు కాదు. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? డబల్ ఉంటారు కదా. 10,000 మంది. పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒక 5,000 వేసుకోండి. మొత్తం ఎంతమంది? 20,000 మంది. 20,000 మందిని ఈయన కంట్రోల్ చేయగలిగాడంటే, ఈయన సామాన్యంగా మనకు భోజనం పెట్టాడు, ఏమి లేకపోయినా ఉన్నాడంటే ఈయనే మనకు సరిపోయిన రాజు అని యోహాను సువార్త 5వ అధ్యాయము వచనం 15 చూడండి. 6:15. యోహాను సువార్త 6:15. వారు జనసమూహాలు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈయన దగ్గరికి వస్తే రొట్టెలు ఇస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అసలు ఎంత బలవంతుడైనా, ఎంత నాయకుడు, ఎంత సరిపోతాడు మనకి, ఇక ఈయనే మాకు రాజుగా ఉండాలని ఏం చేశారంట? రాజుగా చేయుటకు. చూసారా? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి ప్రభువునంట బలవంతంగా పట్టుకొని పోయారంట. అయ్యా, ఇక నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నీ దగ్గర ఉంటే రొట్టె దొరికిద్ది, నీ దగ్గర ఉంటే బట్ట దొరికిద్ది, నీ దగ్గర ఉంటే మాకు స్వస్థ దొరికిద్ది, అంతకంటే ఏం కావాలా, నువ్వే మాకు రాజు అన్నారంట. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం.
అది సరైన సమయం కాదు. వెంటనే ప్రభు ఏం చేశాడు? అంటే నన్ను రాజుగా చేస్తారా, రండి రండి అని చెప్పి నిలబడ్డాడు ఆయన. యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చూసారా, రాజుగా చేయాలని వాళ్ళు వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ప్రభుకు తెలుసు ఈరోజు నేను రాజుగా నియమించబడాలి. అంతకంటే ముందుగా ఆయన దేవుడు నియమించిన ఆ సమయం వరకు కూడా బైబిల్లో మనకి ఇంకో వ్యక్తి కనపడతాడు. ఎవరైనా? దావీదును 3 సార్లు అభిషేకం చేశారు కదా, కానీ బాలుడుగా ఉన్నప్పుడే అభిషేకం చేశాడు. సమూయేలు ప్రవక్త తన ఇంటికే వచ్చి, కానీ రాజు అయ్యే వరకు కూడా దావీదు ఎన్నడూ కూడా ముందుకి వచ్చినవాడు కాదు, దానికోసం పాకులాడినవాడు కాదు. సౌలు తర్వాత నేనే రాజుని అనుకునే లాక్కోవడానికి ప్రయత్నం చేసినవాడు కాదు, దానికోసం కనిపెట్టాడు. మన ప్రభు దావీదు కుమారుడు. ఎవరు? యేసుప్రభు వారు దావీదు కుమారుడు. ఆయన ఎన్నడూ కూడా సమయం ప్రకారమే ఆయన పని చేశాడు. ఆయన ఆ తర్వాతే మనం చదువుతాం, తండ్రి సమయం వచ్చింది, ఒకరోజు వచ్చింది. ఆయన మహామహిమలో చూడండి, ఆయన తన సంఘంతో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడ రాజ్యాన్ని ప్రభుకి తండ్రి అప్పగించాడు. అప్పటి వరకు ప్రభు ఏం చేశాడు? కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన. అందుకే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తన్ను తాను తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన. కానీ తగ్గించుకున్న దాన్ని బట్టి ఆయన తిరిగి హెచ్చించబడిన వాడే. ఒక్కసారి చదవండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అదే రాజులకు రాజుగా ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా, ప్రతివాని నాలుక, ప్రతివాని మోకాలు ఆయన ఎదుట మోకరించే రోజు ఆ రోజే. కానీ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయనే మోకరించాడు. అవునా? ఆయనే మోకరించాడు. యేసు ప్రభు వారిని సభ ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారు? ఆయన హేళన చేశారు, దూషించారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన మోకరింప చేశారు. కానీ ఒకరోజు ఆయన ఎదుటే అందరూ ఏం చేయాలంట? మోకాళ్ళు ఊనేటట్టుగా దేవుడు చేశాడు. ఆ సమయం వరకు యేసు ప్రభువు ఎలా ఉన్నాడు? లోబడి ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు, సమయం కోసం కనిపెట్టాడు. తండ్రి చిత్తమే. యేసు ప్రభువు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ పని కూడా, ఏ స్టెప్ కూడా, ఏ అడుగు కూడా తండ్రి చిత్తానికి వేరుగా ఏది కూడా చేయలేదు. చివరికి యేసు ప్రభువు వారు ఎంతవరకు లోబడ్డాడు తెలుసా తండ్రికి? ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చే సమయం కూడా నాకు కుమారునికైనాను తెలియదు అన్నాడు. అంటే అంతవరకు వెళ్ళాడు అనమాట ఆయన. వాస్తవానికి తెలియదా తెలుసా? హీ నోస్. కానీ ఎంతవరకు వెళ్ళాడు యేసుప్రభు వారు? నాకేం తెలియదు అన్నాడు ఆయన. అంటే అంతవరకు ఆయన తగ్గించుకున్నాడు ఆయన. కానీ ఒకరోజు ఏమయ్యాడు? రాజులకు రాజుగా ఆయన మోకాలు ఉంచాడు మన కోసం భూమి మీద. కానీ ఆ దినమున అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు ఊనేటట్టుగా దేవుడు చేయబోయేటువంటి రోజు అదే మనం గమనిస్తాం. నెంబర్ 2, రెండోది చూడండి, ఒకటి అయిపోయింది. రెండోది చూడండి, రాజు యొక్క ప్రభుత్వ విధానం, ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. దీన్ని ప్రారంభంలోనే చెప్పినట్టుగా ఇది దైవికమైనటువంటి పాలన. మనకు తెలుసు ఇశ్రాయేలు చరిత్రలో సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలు చేయబడింది. రెహబాము కాలంలో రాజ్యం 2 అయింది. రెహబామును ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం. ఎందుకు? ఈ సగం చేసేవాళ్ళందరూ ఎప్పుడు గుర్తుండాలి మనకి. చెప్పండి, సమస్యలు తెచ్చేవాళ్ళందరూ గుర్తుండాలి. రెహబాము ఎవరు చెప్పండి? రాజ్యాన్ని 2 చేసి పెట్టాడు. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, రెండోది యోధా రాజ్యం. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తే ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అయితే ఈ రాజ్యాలు ఎలా పరిపాలన చేశారంటే, నేరుగా ఏ విధంగా వారు రాజ్యాన్ని పరిపాలించారో అదే విధానంలో ఈ రాజ్యంలో కూడా యేసుక్రీస్తే రాజు అవుతాడు. అర్థమైందా? అందుకే ఈ రాజ్యాలు చెప్పాల్సి వచ్చింది. ఏ విధంగా యోధా ఇశ్రాయేలు రాజులు నేరుగా సింహాసనం ఎక్కి ప్రజల మధ్య పరిపాలన చేశారో, రేపు ఈ రాజ్యంలో యేసు ప్రభువారు ఆయన నేరుగా వ్యక్తిగతంగా ఆయన ఇశ్రాయేలును ఏలబోతున్నాడు, లేక ఆ రాజ్యంలో వీణ రాజ్యంలో ఏలబోతున్నాడు అనేది మనం చూస్తాం. ఒక విషయం చూడండి, దానియేలు గ్రంథం 7:14.
దానియేలు గ్రంథం ముందు నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 7:14 త్వరగా తీసిన వాళ్ళు ముందు చదవండి. దానియేలు గ్రంథం సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చూసారా ఆయన రాజ్యం, ఆయన ఏ విధంగా సమస్తం మీద రాజ్యం చేస్తాడో, పాలన చేస్తాడో దానియేలు గ్రంథంలో ఎక్కువగా ఈ రాజ్యాన్ని గురించిన ప్రవచనాలు ఎక్కువ మనకు కనబడతాయి. అంటే ఆయన నేరుగా రాజ్యం చేస్తాడు. ఇంకోటి, ఆయన సంపూర్ణమైన నీతి న్యాయాలతో తన పాలనా విధానం ఉంటుంది. ఎలా ఉంటుంది ఆయన నీతి పాలన? ఆయన ప్రభుత్వ విధానంలో ఒకటి చెప్పుకున్నాం, ఏంటిది? నేరుగా పాలన చేస్తాడు. రెండవది నీతి న్యాయము పరిశుద్ధతతో ఆయన పరిపాలన చేస్తాడు. అంటే జనాలను ఏలుతాడు. ఆయన ఎలా ఏలుతాడంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక మాట చదవయ్యా, 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనం. ఆయన ఎలా ఏళ్తాడో పాత నిబంధనలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి, కానీ ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చాలు చూడండి, 19వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఎలా వెళ్తాడంట? వినండి. ఆయన ఏలిక విధానం, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందంట? ఇనుపదండముతో ఏలును. ఏంటిది ఇది? ఇనుపదండంతో ఏలటం ఏంటి? సాధారణంగా ఒక్కొక్క టీచర్ చేతిలో బెత్తం ఉంటుంది, ఒక్కొక్క టీచర్ చేతిలో బెత్తం ఉండదు. కొంతమంది టీచర్ చేతిలో బాగా ఈత ఏంటంటే బాగా చౌకుతో చేయబడింది ఉంటుంది. అంటే ఒక్కొక్క టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అంటే యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలనలోని ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందంటే, ఒకటి నేరుగా ఆయనే పరిపాలన చేస్తాడు, వారితో ఉంటాడు. రెండవది నీతి న్యాయము పరిశుద్ధులను ఎక్కువగా వేలేవాడుగా ఇనుపదండముతో ఏలును అన్నాడు. ఇనుపదండం అంటే చురుగ్గా ఉంటుందా, సులభంగా ఉంటుందా? మామూలు కర్రే ఎక్కువ చురుకు. ఇంకెలా ఉంటుంది అంటది? ఇనుపదండము అని అంటే యేసు ప్రభు వారి యొక్క రాజ్య పరిపాలనలో ప్రధానమైనది ఏంటంటే సంపూర్ణ న్యాయంతో ఆయన పరిపాలిస్తాడంటే ఎక్కడ ఆయన రాజ్యంలో పాపం కనబడిద్దో వెంటనే పరిష్కారం జరిగిద్ది అక్కడ. అది ఇనుపదండం అంటే. వినండి, ఈరోజు ఏదైనా దేశంలో కానీ రాజ్యంలో కానీ ఏదైనా జరుగుతుంది, మోసం జరుగుతుంది, వెంటనే చర్య తీసుకుంటున్నారా? కానీ 1000 ఏళ్ల రాజ్యంలో ప్రధానమైనటువంటి క్వాలిటీ లక్షణం ఏంటంటే వెంటనే చర్య తీసుకుంటాడు ఆయన. అదే ఇనుపదండము అంటే. వేర్ దేర్ ఈజ్ ఏ సిన్, వేర్ దేర్ ఈజ్ ఏ అన్డిసిప్లైన్డ్ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఆయన చర్య తీసుకుంటాడు. ఆయన ఎవడు అవకాశం లేకుండా వెంటనే ప్రభువారు వాడిని శిక్షిస్తున్నట్టుగా మనం చూడగలం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం అక్కడ చూడగలం ప్రభు ఏ విధంగా జ్ఞాపం చేస్తున్నాడు తన పాలన గురించి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. చూసారా ఆయన ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందంటే కంటి చూపుతో ఉండదంట ఆయన పాలన. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. ఎవరో వచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది అంటే వినడంట ఆయన. నీతిని బట్టి విధానం అది కాదు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. అది దేని బట్టి అంట? నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. చూసారా, యథార్థముగా ఉంటది ఆయన పాలన. ఎలా ఉంటది? యథార్థంగా ఉంటది, నీతితో పరిపాలన చేస్తాడు. కానీ చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఈరోజు ఎక్కువగా తీర్పులు జడ్జిమెంట్లు దేన్ని బట్టి జరుగుతున్నాయి? ముందు ఎవడు వచ్చి చెబితే అదే అంటారు, అవునా కాదా? ముందు ఎవరైనా డబ్బులు ఇస్తే దాన్ని బట్టే తీర్పు తీస్తారు. కానీ దేవుని రాజ్యంలో లేక ప్రభు యొక్క 1000 ఏళ్ల రాజ్యంలో ప్రధానమైందంటే ఆయన ప్రభుత్వ విధానం ఏంటంటే నీతితో ఉంటుంది, యథార్థతతో ఉంటుంది. కానీ చూపును బట్టో వినేదాన్ని బట్టో ఆయన తీర్పు తీర్చడు. అంటే ఎంత గొప్ప పరిపాలన ప్రభు చేయబోతున్నాడో దాంట్లో మనం చూస్తాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మూడోది చూడండి. మూడోది రాజ్య ప్రభుత్వం యొక్క కేంద్రం ఏంటి? అసలు క్యాపిటల్ సిటీ ఏంటది? క్యాపిటల్ సిటీ ఏంటి మీకు అర్థమైపోయిందో చూడండి. ఒక్కసారిగా మనం ఒక వచనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం.
ఈ 1000 ఏళ్ల రాజ్యం యొక్క ప్రభుత్వ కేంద్రం ఏంటంటే ఆ కాలమున యెరూషలేము. చదవయ్యా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. చాలండి. చూడండి, ఈ రాజ్యం యొక్క కేంద్రం ఏంటి చెప్పండి. ఏం చెప్పండి అమ్మా? యెరూషలేము కేంద్రం. ద సెంటర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఏంటంటే యెరూషలేము. ఈ కాలంలో జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ యెరూషలేము, ఈ ప్రభుత్వ కేంద్రంగా ఉండబోయే యెరూషలేము కేంద్రంగా ఉండబోతుంది, పాలనా కేంద్రంగా ఉండబోతుంది. అన్నిటికంటే ఆ సమయంలో 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలోనంట యెరూషలేము ఎత్తు చేయబడుతుందంట. ఏం చేయబడుతుంది? సపోజ్ వినండి, ఇక్కడ ఇవన్నీ రాజ్యాలు అనుకుందాం, ఇవన్నీ స్థలాలు అనుకుందాం. కానీ ప్రపంచంలో ఒకరోజు ఈయన రాజ్య పరిపాలనలో యెరూషలేము ఏమవుతుంది? ఎత్తుగా చూపించబడుతుందంట. ఎక్కడి నుంచి కూడా యెరూషలేము చూడొచ్చండి. ఇట్లా మనం అంటే చూసారు ఎంత అద్భుతమైనటువంటి క్యాపిటల్ సిటీ. ఈరోజు కూడా కొన్నిసార్లు మనం ట్రైన్స్లో వెళుతున్నప్పుడు కానీ, ఫ్లైట్లో వెళుతున్నప్పుడు కానీ కొన్ని సిటీ చాలా అద్భుతంగా కనబడతాయి మనకి. కానీ ఆయన రాజ్య పరిపాలనలో యెరూషలేము ఎత్తబడుతుంది అన్నాడు. ఎత్తుగా కనబడుతుందంట. అసలే మామూలు యెరూషలేము ఎత్తులో ఉండదు. అసలు 7 కొండల మీద అది సాధారణంగా ఉన్నటువంటి పట్టణం అని ఎక్కువగా చెప్తుంటారు. అంటే అది ఎత్తులో ఉన్నటువంటిదిగా కనబడుతుంది. జకర్యా గ్రంథం 14:11 చూడండి, అక్కడే రాశాడు. అక్కడ జకర్యా గ్రంథం 14:11 చదువుతున్నారు. జకర్యా 14:11 జకర్యా 14:11 14:11 వచ్చినాం. పట్టణము ఎత్తుగా కనబడును. ఏంటంట? పట్టణము ఎత్తుగా కనబడును. చాలు అంతేలండి, ఇంకెక్కువ అవసరం లేదు. రాసుకోండి, నోట్ చేసుకోండి. వచ్చిన పట్టణము ఎత్తుగా కనబడును అన్నాడు. వినండి, ఈరోజు ఈ యెరూషలేము ప్రపంచం అంతా దాని మీద గురి పెట్టుకుంటుంది. అవునా కాదా? ఈరోజు యెరూషలేమును గురించి కానీ, పాలస్తీనాను గురించి కానీ, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి కానీ వార్త లేని రోజు అంటూ ఉందా? ప్రతిరోజు వార్తల్లో వస్తుంది. అది ఎలాగునా? అది ఏదో అక్కడ సమస్యల గురించి, సమస్యల గుండా వెళ్ళిపోతున్నారు. ఒకరి మీద ఒకరికి యుద్ధాలు. అంటే చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ యెరూషలేమును లేక ఇజ్రాయెల్ దేశాన్ని ఇది మాది, స్థలం మాది అని రకరకాలుగా వివాదాలు చేసుకుంటున్నారు. కానీ ఒకరోజు ఈరోజు ఏ విధంగా దీన్ని తక్కువగా చూశారో ఈరోజు ప్రపంచం, ఒకరోజు అది ఏం కాబోతుంది? ఎత్తులో కనబడబోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫ్లాటెడ్. అన్నీ కూడా తక్కువ చేయబడతాయి. ఇదే కేంద్రముగా ప్రభు ఎన్నుకోబోతున్నాడు. ఈరోజు దేశాలకు కేంద్రం ఉంది, కానీ ప్రపంచానికి కేంద్రం రాజధాని ఉందా? కానీ ఒకరోజు ఉండబోతుంది. ఏంటిది? యెరూషలేము. అదే సియోను. యెరూషలేములో నుండి అసలు ఇంకొక సంగతి ఏంటంటే అక్కడే 10వ వచనం కూడా చదవయ్యా. జకర్యా 14:10 జకర్యా 14:10 మౌతులో ఉన్నాడు, చదవండి. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మముల వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. వినండి, గుర్తుపెట్టండి ఒక పదం, వ్యాపించును అన్నాడు. ఏంటిదంట ఆ పదం? వ్యాపించును. యెరూషలేము పట్టణం ఆ రోజున ఏమవుతుందంట? వ్యాపించును. విన్నారమ్మా? ముందు కూర్చున్నాడు చూడండి. ఇప్పుడు సపోజ్ యెరూషలేము ఈరోజు 4 మైళ్ళు వ్యాపించుందంట. ఎన్ని మైళ్ళు? ఈరోజు యెరూషలేము పట్టణం 4 మైళ్ళు ఉంటుందంట. కానీ ఆ రోజు 6 మైళ్ళు వ్యాపించిద్దంట, ఎక్కువైద్దంట. ఇట్ విల్ బి ఎన్లార్జ్డ్. వ్యాపిస్తుంది, పెద్ద పట్టణం అయిపోతుంది. అంటే యేసు ప్రభు వారు రేపు ఆయన రాజ్య కేంద్రంగా, ప్రపంచ కేంద్రంగా చేయబోయేటప్పుడు ఈ కేంద్రం ఎలా ఉంటుందంటే ఈరోజు 4 మైళ్ళే, కానీ ఆ రోజు ఏమవుతుంది? 6 మైళ్ళు ఎక్స్టెన్షన్ చేయబడుతుంది. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అది 4 మైళ్ళే, కానీ ఆ రోజున 6 మైళ్ళు వ్యాపించబడుతుంది. ఇంకొక అద్భుతమైనది ఏంటంటే ఈ యెరూషలేము కేంద్రమే కానీ ఆ కేంద్రం కూడా మందిర కేంద్రముగా ఉండబోతుంది. ఏం చెప్పండి? ఏ కేంద్రం అది? ఆలయ కేంద్రం, మందిర కేంద్రం. చదవయ్యా ఒక్క వచనం చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయము
మనం ఇంతకుముందే చదువుకున్నాం ఆల్రెడీ, కానీ దాన్ని మరలా చదువుదాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. అంచె దినములలో, అంత్య దినములు అంటే ఆ దినాల్లోనే, యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతం, అండర్లైన్, యెహోవా మందిర పర్వతం. మందిరము, సారీ ఒక్క నిమిషం, మందిర పర్వతం అంటే మందిర కేంద్రం, అంటే ఈ యెరూషలేము కేంద్రంగా ఉండటమే కాదు, ఆ యెరూషలేములో కూడా ఆలయమే కేంద్రంగా ఉండబోతుంది. అంటే రేపు ప్రపంచానికి ప్రధానమైన కేంద్రం ఏంటి? మందిరం, ఆలయం, దేవుని ఆలయమే. అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఏ పాలన అని చెప్పాను నేను? దైవిక పాలన, థియోక్రటిక్ రూల్. కాబట్టే ఆ దైవిక పాలనలో హైయెస్ట్ ప్రాముఖ్యమైన దేనికి? మందిరం, దేవుని మందిరం, యెహోవా మందిరం. అందుకే ఇక్కడ ఒక పేరు పెట్టాడు, మందిర పర్వతం అన్నాడు. అంటే రేపు ఈ కేంద్రమే ఆలయ కేంద్రముగా, దేవాలయమే కేంద్రంగా ఉండబోయే స్థలంగా ఉంటుందంటే ఎంత అద్భుతమైన సంగతి. అందుకే యెషయా రాస్తూ, యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. అదిగో ఆ పట్టణంలో ఇక ఎన్నడూ భయం ఉండదంట. బురుజులు, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, కీర్తన పాడతారు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. ఏం పట్టణం అంటది? బలమైన పట్టణం. చూసారా ఆ పట్టణాల గురించి ఏం చెప్పుకుంటారంట ఆ రోజు వాళ్ళు? ఓ మనకు బలమైన పట్టణం ఉందండి అనుకుంటారంట. రక్షణను దానికి ప్రాకారములుగాను. దానికి ప్రాకారం ఏంటంట? రక్షణ. రక్షణ అంటే ఇంకా వారికి భయం ఉంది అసలు? అసలు ఆ పట్టణంలో భయం ఉంటుందా ఇంకా? నో, ఇక భయమే లేదు ఇక్కడ, ఫియర్ లేదు ఇక్కడ. అంటే ఎంత సెక్యూర్డో చూడండి. కంటిన్యూషన్. దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, వినండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆ పట్టణంలో ఎలా ఉంటారంటే అందరూ పూర్ణ శాంతి గల, శాంతి సమాధానములతో కూడిన పాలన. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆ రోజున ఎంత పూర్ణ శాంతి, ఎంత పూర్ణమైనటువంటి సమాధానం, సెక్యూరిటీ, భద్రత ఆ రాష్ట్ర ఆ ప్రభు యొక్క పాలనలో ఉండబోతుందంటే ఎంత అద్భుతమైంది. దీన్ని బట్టి ఆయన రాజ్యం యొక్క ప్రభుత్వ కేంద్రం ఏంటంటే ఏం చెప్పండి? యెరూషలేమే. అది ఎత్తు చేయబడుతుంది, ఆలయమే కేంద్రంగా ఉండబోతుంది. ప్రపంచమంతా దాన్ని చూస్తారు. అది రక్షణ దానికి భద్రతగా ఉంటుంది. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి, నెమ్మది ఆయన ద్వారా పరిపాలన అందరికీ అందుతుందన్నట్టుగా మనం చూడగలం. అక్కడి నుంచే యెరూషలేము నుండి సర్వ ప్రపంచానికి ధర్మశాస్త్రం బోధించబడుతుంది. దేవుని వాక్కు బయలు వెళుతుంది. ఈరోజు అనుకుంటున్నాంలే, వాళ్ళని ఆపేద్దాం, వీళ్ళని ఆపేద్దాం, వాళ్ళు సువార్త చేయకుండా చేద్దాం అనుకుంటారు. కానీ ఏం జరగబోతుంది చెప్పండి? అక్కడ నుండి ప్రపంచం మొత్తానికి దేవుని వాక్కు ఏం చేయబడుతుందంట? బయలు వెళుతుందంట. వాటే దేవుని ప్రణాళిక చూడండి ఈరోజు. అందుకే పౌలు తిమోతి 2వ పత్రికలో జ్ఞాపం చేస్తుంటాడు, మీరు నన్ను బంధించగలరు కానీ నా స్వార్థను మీరు బంధించలేరు అంటాడు తిమోతికి రాస్తూ పౌలు. వాస్తవమే, సేవకులను బంధించవచ్చు, బైబిల్ని లేకుండా చేయొచ్చు, వారి నోళ్లు మూయించచ్చు, కానీ ఆయన వాక్యనడు కూడా బంధించబడేది కాదు. ఒకసారి యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారు గెత్సేమనే తోటకి. ఏం జరిగింది? యేసు ప్రభు వారు అడిగాడు వాళ్ళని, మీరు ఎవరిని వెతుకుతున్నారా అంటే వాళ్ళు అన్నారు, మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. యేసు ప్రభు వారు అన్నాడు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనలా. ఏమన్నాడు? నేనే అన్నాడు. ఏమైంది అక్కడ? వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారంట. అంటే దీని అర్థం ఏం చెప్పండి? వాళ్ళు ఏదో అరిశబ్దం వచ్చారు, ఆయన మాటే వాళ్ళని ఏం చేసింది? బంధించింది, పడగొట్టింది. ఎస్, మనం అనుకున్నాం రకరకాలుగా చేయొచ్చు అనుకున్నారు కొంతమంది, కానీ ఒకరోజు సియోనులో నుండి వాక్కు బయలుదేరుతుంది, యెరూషలేములో నుండి ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ధర్మశాస్త్రం బోధించబడుతుందంటే అదే కేంద్రంగా ఉండబోతుంది ఆయన రాజ్యానికి. నెంబర్ 4, 4 చూడండి. 4వది, ఆయన రాజ్య పరిపాలన అధికారులు లేక పాలకులు అని కూడా రాసుకోవచ్చు. పాలకులు ఎవరెవరు ఉండబోతున్నారు? ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరకు పేతురు వచ్చి అన్నాడు, అయ్యా మేము అంతా ఇడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేమి దొరుకుద్ది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28, 29, 30 వచ్చిన వరకు త్వరగా చదవండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త 27 నుంచి 30 వచనాల్లో ఏం చదువుతున్నాం అక్కడ?
పేతురు, అయ్యా ప్రభువా సమస్తం విడిచిపెట్టి వచ్చావా నిన్ను, గనుక అడుగుగా ఏమన్నాడు ఆయన? ఏంటి? ప్రపంచ పునరుజ్జన్మ అంటే ఏం చెప్పానప్పుడు నేను? మిలీనియం. ఆయన రాజ్యం యొక్క సమయంలో, ఈ వీఎండ్ రాజ్య పరిపాలన సమయంలో ఏం చేస్తాడు? మనిషి కుమారుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, రాజు అయినప్పుడు, మీరు నన్ను వెంబడించారే అన్ని విడిచిపెట్టి చాలు చాలు చాలు. చూడండి యేసుప్రభువు వారు ఏమివ్వబోతున్నాడు? 12 మంది శిష్యులకు ఏమివ్వబోతున్నాడమ్మా? 12 సింహాసనాలు ఇవ్వబోతున్నాడు. అంటే దీంట్లో పాలకులుగా ఎవరు ఉండబోతున్నారు? 12 మంది శిష్యులు దాంట్లో ఉండబోతున్నారు అన్నాడు. ఇంకో పదం కూడా మనం చూస్తాం. జెబెదయి కుమారుల తల్లి వచ్చింది ఒకసారి. జెబెదయి కుమారుల తల్లి వచ్చి అంటుంది, అయ్యా అయ్యా నీ రాజ్యంలో ఎడం పక్కన ఒకడిని కుడి పక్కన ఒకడిని కూర్చోబెట్టుకయ్యా అంది. చూసారా ఆమెకి ఎంత ఆశ. కానీ ప్రభువారు అన్నాడు, అది నా చేతిలో లేదమ్మా, ఎవరికి దేవుడు నిర్ణయించాడో, తండ్రి నిర్ణయించాడో వారికే ఉంటుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే, ఈ రాజ్యం యొక్క రాజు యొక్క ప్రభుత్వ అధికారంలో ఎవరు అక్కడ అధికారులుగా ఉంటారు అంటే, ఇక్కడ 2 పాఠాలు మనం నేర్చుకుంటాం. పేతురు ఏమన్నాడు? మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాము, మాకేం దొరికిద్దంటే మీకు సింహాసనం ఉంది పోంది అన్నాడు. అంటే ఎవరు దేవుని కోసం సమస్తం అర్పిస్తారో, ఇస్తారో వారికి రేపు ఏమి ఉండబోతుంది? అక్కడ గొప్ప అధికారం ఇవ్వబోతున్నాడు. అమ్మా సోదరి సోదరులారా, దేవుని కోసం నువ్వు ఏమిస్తున్నావు? దేవుని కోసం ఏమి సమర్పిస్తున్నావు? పేతురు అన్నాడు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టామయ్యా, అంతా విడిచిపెట్టామయ్యా అన్నాడు. ఎంత గొప్ప సింహాసనం అధికారం ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని కోసం ఇచ్చేవారు. అదే సమయంలో జెబెదయి కుమారుల తల్లి కూడా ఏముందంటే, మా 2 కుమారుల్ని నీ రాజ్యంలో సేవ చేసేటట్టుగా నీ పక్కన కూర్చోబెట్టుకోయింది. అంటే వారిద్దరు కూడా దేనికోసం అంట? సేవ చేయడానికి. అంటే ఆ 2 కుమారులు కూడా యేసుప్రభువు వారు ఏం చేశారు? సేవించారు, పరిచర్య చేశారు. అంటే ఈరోజు దేవుని కోసం ఇచ్చేవారుగా ఎవరైతే ఉంటారో, 2 సేవ చేసేవారుగా ఎవరైతే ఉంటారో వారే ఆ రాజ్యంలో ఏమవుతారు? ఎలా ఉండబోతున్నారు? అధికారులుగా ఉండబోతున్నారు అనేది. అంటే ఈ రాజు యొక్క పరిపాలనా కాలంలో అధికారులుగా ఉన్న వారిలో మొట్టమొదటి వాడు ఎవరు చెప్పుకోవాలంటే, నెంబర్ 1 మన ప్రభువే. ఎవరు చెప్పండి? ఆయనకేం పేరు చెప్పుకున్నాం? ఫస్ట్లో రాజులుగా రాజు. ప్రభు ఫస్ట్ ఆయన పాలకుడుగా ఉంటాడు, ఆయన రాజుగా ఉంటాడు. రెండోది దావీదు యేసు ప్రభు వారితో పాటు కో హైర్గా ఉంటాడనమాట. ఆయన యువరాజుగా ప్రభు ప్రక్కనే ఉంటాడంట ఆయన దావీదు. అది ఒక అభిప్రాయం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకళ్ళు. చూసారా, చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆ దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తే అనే అభిప్రాయం. మరికొన్ని ప్రవచన గ్రంథాల్లో చెప్పబడింది దావీదు కూడా ప్రభువుతో పాటు ఆయన యువరాజుగా, లేకపోతే ఆయనకు సహకారం అందించే మరొక రాజుగా ఉండబోతున్నాడు అనేది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో కూడా చాలాసార్లు ప్రభు అంటాడు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు యేసు ప్రభు వారు. అయితే ఆ దావీదే ఖచ్చితంగా ప్రభుత్వ వీఎండ్ రాజ్యంలో ఆయన కూడా కో వర్కర్గా, కో రూలర్గా, ప్రభు ప్రక్కన, ప్రభు క్రింద, ప్రభువుతో పాటు ఆయన కూడా అధికారిగా ఉండబోతున్నాడు అనేది చాలా విశేషంగా మనం చూడొచ్చు. అందుకే ప్రభు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు. ఏ రాజ్యంలోనైనా పక్కన మంత్రులను ఎవరిని పెట్టుకుంటారు? నా మనసు వాళ్ళ మనసు కలిస్తేనే కదా మంత్రి పదవులు ఇచ్చేది కదా. అదే మనస్సు యేసు ప్రభువారికి ఏ మనసు ఉందో దావీదు కూడా అదే మనసు ఉంది కనుక రేపు ఆ రాజ్యంలో మరొక అధికారిగా ఉండబోతున్నాడు. ఎవరైనా? దావీదు ఉండబోతున్నాడు. తరువాత ఇంకెవరు ఉండబోతున్నారంటే చూడండి, మనకి ఇప్పుడే చెప్పుకున్నాం 12 మంది శిష్యులు కూడా. ఎవరండి? 12 మంది శిష్యులు కూడా అంటే అపోస్తలులు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రెండోది దావీదు, మూడోది ఎవరు? 12 మంది అపోస్తలులు. నాలుగోది దేవుని సంఘం. దేవుని సంఘం చదవండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 6:3. కొరింథీ మొదటి పత్రిక 6:3 మనం ఉదయకాలం కూడా చదివాము, వచ్చినాం అది.
మీరు ఎరుగరా, మనం దేవతలు తీర్పు తీరుస్తాం కదా. ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మీరు అంటే పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చిన్నవాటిని పెద్దవాటితో పోల్చి చెప్తున్నాడు. ఇదిగో మీరు జీవన సంబంధమైన వాటిని తీర్చుకోలేకపోతున్నారే, చిన్న చిన్న తగాదలే మీరు పరిష్కారం చేసుకోలేకపోతున్నారే. ఒకరోజు ఎవరు తీర్పు తీరుస్తారంట? దేవదూతలకే తీర్పు తీరుస్తారు. మీరు లోకానికే తీర్పు తీరుస్తారు. ఎందుకు మీ సంఘంలో జరిగే చిన్న చిన్న సమస్యలు తీర్చుకోలేకపోతున్నారు? ఒక్కడైన యోగ్యుడు లేడా, బుద్ధిమంతుడు లేడా అని పౌలు అడిగాడా లేదా అక్కడ? ఎస్. ఈరోజు సంఘంలో మనం చిన్న చిన్న విషయాలనే హ్యాండిల్ చేయలేకపోతున్నామంటే ఎంత విచారం. కానీ ఒకరోజు ప్రభువారు ఈ రాజ్యంలో దేవుని సంఘంలో ఉన్న వారిని అనేకులు ఏం కాబోతున్నారు? అక్కడ పాలకులుగా, అధికారులుగా నియమించబోతున్నాడు. 5 పట్టణాలు కావచ్చు, 10 పట్టణాలు కావచ్చు, ప్రత్యేకమైన ఏరియా కావచ్చు, ఆ ప్రభు వారిని నియమించబోతున్నాడని చెప్తాం. 5వ చూడండి, 5వది శ్రమల కాలపు హతసాక్షులు. శ్రమల కాలపు హతసాక్షులు. చదవయ్యా ప్రకటన 26వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ధన్యులను ఎవరు వాళ్ళు? శ్రమకాలపు హతసాక్షులు వాళ్ళు. ఆయనతో పాటు రాజ్యం చేస్తారంట, ఆయనతో పాటు ఏలతారు, పరిపాలన చేస్తారంటే అధికారులు కాబోతున్నారంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు కోసం నిలువబడ్డారు. వారు హతసాక్షులయ్యారు. యేసు నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము వారు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? ఆనాటి ప్రపంచం చంపివేశారు, హతసాక్షులు అయిపోయారు వారు. వారికి రేపు వీయండి రాజ్యంలో ఏం కాబోతుంది? అధికారం ఇవ్వబోతున్నాడు ఆయన. ఈరోజు దేవుని కోసం హతసాక్షి అయ్యావా? రేపు అక్కడ ఏం కాబోతుంది? గొప్ప రాజ్యాధికారం ప్రభు ఇవ్వబోతున్నాడు అనేది ఎంత విశేషంగా మనం చూడగలం. ఆ తరువాత జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొంతమంది న్యాయాధిపతులుగా ఉండబోతున్నారు. న్యాయాధిపతులు ఎవరు అని చెప్పలేదు, కానీ న్యాయాధిపతులు ఉంటారని జకర్యా గ్రంథంలో చెప్పబడింది. జకర్యా 3:7. ఎస్, చూసారు అక్కడ రాయబడింది, నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు. ఎక్కడది? ఇదిగో ఈ రాజ్య పరిపాలనలో ఒకరోజు నీవు నా మందిరం మీద అధికారిగానే ఉండబోతున్నావు. నీకు ఒక అధికారం నేను ఇవ్వబోతున్నాను ప్రభు చెప్పాడు ఆయన. యెషయా గ్రంథం 1:26. యెషయా 1:26. అక్కడ నేను ఇప్పుడు చెప్పిన పదం కనబడుద్ది చూడండి అక్కడ. ఆ దినమున యెషయా 1:26. యెషయా 1:26. ఏం చేస్తాడంటారు? రేపు న్యాయాధిపతులను మరలా ఆయన పరిపాలనలో ఇవ్వబోతున్నాడు ఆయన. దేర్ విల్ బి ఎ గుడ్ జడ్జెస్. న్యాయాధిపతులు ఉంటారు, అధికారులుగా చేయబడబోతున్నారు చాలామంది. వారు దానిలో న్యాయాధిపతులుగా ఉండబోతున్నారు. వీరు వేయండ రాజ్య ప్రభుత్వ అధికారులుగా ఉండబోతున్నారు. ఎవరెవరు చెప్పండి ఇక్కడ ఒకసారి చెప్పండి వరుసను. మన ప్రభువే రాజుగా ఉండబోతాడు. తర్వాత దావీదు ఉండబోతున్నాడు. తర్వాత 12 మంది అపోస్తలులు, తర్వాత దేవుని సంఘంలో అనేకులు అక్కడ ఉండబోతున్నారు. ఆ తర్వాత శ్రమల కాలపు హతసాక్షులు ఉంటారు. ఆ తర్వాత కొంతమంది న్యాయాధిపతులుగా, మరి కొన్ని స్థలాల్లో రాయబడింది కొంతమంది అధికారులుగా ఉంటారని అనేకమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. అంటే ఆయన రాజ్య పరిపాలనలో ఎవరు అధికారులుగా, పాలకులుగా ఉండబోతున్నారు అన్నాడు. ఇప్పుడే మనం జకర్యా గ్రంథంలో చదువుకున్నట్టుగా, నీవు నమ్మకంగా నాకుంటే నా మందిరం మీద అధికారిగా చేయబోతున్నాడు. బహళా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అంటాడు. ఈరోజు నమ్మకంగా ఉంటే ఆ దినమున ప్రభు మనల్ని అధికారిగా చేస్తాడు, అధికారం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. భూమి మీద ఉన్నప్పుడే 12 మంది శిష్యులకు ఏమిచ్చాడు? దయ్యముల మీద అధికారము వారికి అనుగ్రహించాడు. దేవుని స్వార్థ ప్రకటించే అధికారం వారికి ఇచ్చాడు. రేపు ఆయన రాజ్యంలో, నేరుగా పరిపాలించే రాజ్యంలో ఆయన కొంతమందికి అధికారాలు ఇవ్వబోతున్నాడు. ఒక మాట మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడ బాగానే ఉన్నాను, రేపు అక్కడ నీ రాజ్యంలో ఏ విధంగా ఉండబోతున్నాను. అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు, మొదటి వారు
కడబడి వారు అవుతారు. కడబడి వారు అక్కడ చాలా ఆశ్చర్యాలు జరుగుతాయంట, అద్భుతాలు జరుగుతాయంట. ఇక్కడ కనపడే వాళ్ళందరూ అక్కడ కనపడరంట. ఇక్కడ ఎదురు కూర్చునే వాళ్ళు లాస్ట్లో కూర్చుంటారంట, లాస్ట్లో కూర్చునే వాళ్ళు ముందుకు వస్తారంట. అంటే ఏంటి? రివర్స్ జరగబోతుంది. అంటే ఇక్కడ ప్రభు కోసం ఎంత నమ్మకంగా ఉన్నామో అక్కడ చూపించబడుతుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు ప్రార్థన చేసే విధానం ఎవరికి కనబడకపోవచ్చు, నువ్వు చేసే ధర్మం ఎవరికి కనబడకపోవచ్చు, నువ్వు చేసే ఉపవాసం ఎవరికి కనబడకపోవచ్చు, నువ్వు చేసే సేవా కార్యక్రమాలు చాలా విషయాలు ఎవరికి కనబడకపోవచ్చు, కానీ అక్కడ బయటపడతాయి. అక్కడ ప్రభు గొప్ప అధికారం ఇస్తాడు ఆయన. అందుకే మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు కూడా ఏం చెప్పాడు? నమ్మకమైన బహళ నమ్మకమైన దాసుడు అన్నాడా, బహళ విజయవంతమైన దాసుడు అన్నాడా, సక్సెస్ఫుల్ వర్కర్ అన్నాడా? నో. ఎంతమంది అనేది కాదు, విజయం కోసం కాదు మనం ప్రయాసపడుతుంది, నమ్మకంతో సేవ చేయాలి. ఆయన నమ్మకస్తులకు మాత్రమే ఆయన రాజ్యంలో అధికారం ఇవ్వబోతున్నాడు ఆయన. అది 4వది. ఇప్పుడు రండి 5వది అని చెప్పండి. రాజ్యంలో పౌరులు. ఇక్కడ ఈ రాజ్యంలో పౌరులు అనేటువంటిది నేను నిన్నటి కాలం కూడా చెప్పాను. ఈ 1000 రాజ్యంలో ప్రవేశించే సమయంలో అనేకమైన గురుపు వారు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిలో 2 రకాలుగా వాళ్ళని చేయొచ్చు అన్నాను నేను. ఏం చెప్పండి? ఒకళ్ళేమో మహిమ దేహాలతో ఉంటారు, కొంతమంది ఏమో భౌతికమైన దేహాలతో ఉంటారు. ఈ 2 రకాల గ్రూపులు ఈ రాజ్యంలో ఉంటారు వాళ్ళు. దీన్ని బట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడే మనం జాగ్రత్తగా వినాల్సింది, భౌతికంగా దేహంతో ఉన్నవారు కూడా నమ్మిన యూదులు, నమ్మిన అన్యులు ప్రవేశిస్తారు. అవునా? నమ్మిన యూదులు, అన్యులు ప్రవేశిస్తారు. మహిమ దేహాలతో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా, సంఘం కానీ పునరుద్ధానులైనటువంటి హస్సాక్షులు కానీ మిగిలిన వారందరూ కూడా అదే రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ 1000 రాజ్యంలో పౌరులు అన్నాం కదా, దీంట్లో కొంతమంది దేహంతో ప్రవేశిస్తారు, మహిమ దేహంతో కూడా ప్రవేశిస్తారు అనుకున్నాం. కాబట్టి మామూలు దేహంతో కూడా ప్రవేశించేవారు దీంట్లో ఉన్నారు. కాబట్టి ఈ 1000 రాజ్యంలో పాపం కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎస్, వినండి, చెప్పండి, జాగ్రత్త వినండి. అపవాది, అదే మానవుని యొక్క నైజం ఎంత వాస్తవమైంది ఇప్పుడు కనపడుతుంది అనమాట. అపవాదిని మోసగించేవాడిని లేకుండా చేసినా కూడా ఏం కనపడుతుంది అక్కడ? పాపం కనపడుతుంది. ఎలాగనంటే జాగ్రత్త వినండి. ప్రవేశించేటప్పుడు దేహంతో ఉన్న యూదులు, అన్యులు మాత్రం రక్షించబడిన వాళ్ళే. జాగ్రత్త వినండి. ఇక్కడ దేహంతో ఉన్న యూదులు కానీ అన్యులు కానీ ఎవరు ప్రవేశించారు? రక్షించబడిన వాళ్ళే. కానీ ఈ 1000 స్పాన్ టైంలో, ఈ కాలంలో ఈ దేహంతో ఉన్న యూదులకి ఎవరు పుడతారు? అర్థమైందా? ఎవరు పుడతారు? పిల్లలు, సంతానం కలుగుతారు కదా. వారిలో ఖచ్చితంగా పాప బీజం ఉంది. ఖచ్చితంగా ఉంది. అందుకనే జాగ్రత్త, ఇక్కడ ఒక మాట వినాలి. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా విశ్వాసులు కాదు, వారికి పుట్టినవారు. ఈ శరీరంతో వచ్చినటువంటి యూదులు, శరీరంతో వచ్చినటువంటి ఈ అన్యులు, వారికి వారి సాధారణమైనటువంటి వివాహ వ్యవస్థ అంతా ఉంది కనుక వాళ్ళ వయస్సు ఎక్కువగా ఉంటుంది. కానీ వారికి పుట్టినటువంటి పిల్లలు చాలామంది దేవుని సరిగ్గా ఎరిగినటువంటి అనుభవం ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారి యొక్క పాలన, అందుకే ఇందాక చెప్పాను నేను, ఆయన ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఇనుప దండం ఎందుకడ? అందరూ బాగుంటే ఎందుకు అక్కడ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆయన పాలన సంపూర్ణంగా ఉండిద్ది. కానీ వారు ఆ కాలంలో దేవుని ఎరక్కపోయినా సరే ఆయనకు లోబడినట్టుగా నటిస్తారంట. ఎలా ఉంటారు? ఇప్పుడు సపోజ్ నాకు ఒక పార్టీ ఇష్టం, ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? సిబిఎన్ గారు. నాకు వేరే పార్టీ అనుకున్నాను నేను, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడిగితే మీరు, సార్ ఎవరు నీ ముఖ్యమంత్రి అన్నారు అనుకో, నేనేం చెప్పాలా? ఆయన పేరు చెప్పాల్సిందే. నాకు ఇష్టం లేకపోయినా ఏం చేయాలా? అర్థమైందా? ఆయన నాకు ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి ఆయనని అనాలి. నాకు ఇష్టం వచ్చి ఆయన పేరు చెప్పకూడదు నేను. అంటే ఆయన అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పినట్టుగానే ఈ 1000 పరిపాలనలో మరికొంతమంది ఖచ్చితంగా ఆ పాప బీజంలో. అయితే విషయం ఏంటంటే ఈ 1000 రాజ్య పరిపాలనలో యేసుప్రభు వారు నేరుగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి నేరుగా ఆయన పాలన, ఆయన మాటలు, ఆయన మహిమ కనబడుతుంది కనుక వాళ్ళు ఏం చేయలేరు. లోపల మాత్రం ఉంటుంది ఒకటి, ఏంటిది?
లోపల మాత్రం ఎక్కడో ఉంటుందన్నమాట, అయిష్టం ఉంటుంది. కానీ వాళ్ళు అంతవరకు కాముగా ఉంటారంట. దాని గురించి కొద్దిగా తర్వాత సెంటెన్స్లో మీకు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. అందుకనే ఎవరైతే ఈ నూతనంగా జన్మించారో పిల్లలు, వారు కూడా తప్పనిసరిగా మరల రక్షణ పొందాలి. ఈ రోజులాగా సువార్త చెప్పడం కాదు, కానీ నేరుగా ప్రభువునే వారు చూస్తారు. అప్పుడు వారు ప్రభువుని ఎరిగి మారు మనసు పొందితే ఓకే. కానీ అక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ వారు లోబడినట్లుగా ప్రభు పరిపాలన చేస్తాడు. దేంతోటి? ఇనుప దండముతో వారిని దండం చేస్తాడు. ఎవరైతే ఈ వీణ రాజ్య పరిపాలనలో ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఏ జాతి అయినా సరే, మాకు ఆయన ఇష్టం లేడు, మేము రాము అన్నారంటే అక్కడ ఒక కార్యక్రమం జరగబోతుందంట. చదవండి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. ఆ రోజు ఆ రాజ్యం యొక్క పరిపాలనలో ప్రపంచంలో ఏ జాతి అయినా, ఏ వ్యక్తి అయినా ప్రభు యొక్క పాలన అయిష్టంగా ఉంటే అక్కడ ఏం జరగబోతుందో, ఇనుపదండముతో ప్రభు శిక్షించే విధానం ఏంటో ఒక మాట చెప్పాడు అక్కడ. చదవయ్యా. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఏలాగున ముత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కనుతొరలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యోధావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధపముల మీదను, దండపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మృక్కుటను పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. జకర్యా 14:16 చదువుతున్నారా? అవునన్నా. 16 నుంచి 19 వరకు కంటిన్యూషన్. ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మృక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఆ సెంటెన్స్ మళ్ళీ చదవండి. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మృక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ప్రపంచంలో ఆ కాలంలో ఎవరైతే యెరూషలేమునకు ఆయన మొక్కడానికి పూజించడానికి రారో, అర్థమైందా, రాని వారు ఏం జరుగుతుంది? వారి మీదకి, వారి మీద వర్షము కురవకుండును. వర్షం ఉండదంట. ఆయన పాలనను ఆయన ఇష్టపడిన వారు అక్కడే ఉంటాము, మేము రాము అన్నారనుకోండి, వారికి ఇనుపు దండంతో వచ్చే పాలన ఏంటి? ఆ శిక్ష ఏంటంటే చెప్పండి, వారికి నో రైన్, వర్షం ఉండదు. నెక్స్ట్ వర్షము కురవకుండును. ఐగుప్తీల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. చూసారా? తెగుళ్ళు, వ్యాధులు అంటే దేవునికి లోబడకపోతే వారిని ఏ విధంగా క్రమశిక్షణలోకి తీసుకొస్తాడంటే, వారి మీదకి మేము రాము అనేటువంటి వారి మీదకి ఏమొస్తాయని చెప్పాము ఇక్కడ? వర్షం రాదు, తెగుళ్ళు, రోగములు, అనేకమైన వాటితో దేవుడు వారిని క్రమశిక్షణ తీసుకొస్తాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్తూ వచ్చాను, ఆయన ప్రభుత్వ విధానం ఏంటి? నేరుగా ఎక్కడ పాపం కనబడుతుందో వెంటనే చర్య తీసుకుంటారు. యేసు ప్రభు వారి యొక్క, క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ అవిధేయత, ఎక్కడ పాపం కనబడుతుందో వెంటనే క్రమశిక్షణ తీసుకురాబడుతుంది సడన్లీ. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో కూడా, అమెరికాలో సపోజ్ 100 స్పీడ్ వెళ్ళాలనుకోండి, ఒక్క 5 ఎక్స్ట్రా అయితే వెంటనే ఫోన్ కాల్ వచ్చిందంట. అమెరికాలో హైయెస్ట్ ఫీజు ఏంటంటే డ్రైవింగ్లో చేసే తప్పులకంట. మా సిస్టర్ గారు ఒక కుమారుడు ఉన్నాడు అక్కడ, ఆయన చెప్పాడు నాకు, బ్రదరు నేను అసలు డ్రైవింగ్లో ఉన్నట్టు నేను చేసిన తప్పును బట్టి ఆ ఫీజు కట్టలేకపోయినాడు ఆయన. అంటే జీవితంలో గుర్తుండేటివి చేస్తారంట వాళ్ళు. అంటే ఇమ్మీడియట్గా వచ్చేసిందంటప్ప ఆ మెసేజ్ దాంట్లో ఫోన్కి, నీది 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్తున్నావు నువ్వు అని. అంటే ఎలాగో ఇక్కడే సాధ్యమైతే ఆయన రాజ్య పరిపాలనలో ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటాడు ఆయన. అదే ఆయన నీతి సమాధానంతో కూడినటువంటి రాజ్యంగా మనం చూస్తాం. అందుకే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఆయన పాత నిబంధనలు చేశాడు, క్రొత్త నిబంధన చేశాడు. ఏమని? వారి హృదయాన్ని నూతన
పరుస్తాను, వారికి పాప క్షమాపణ ఇస్తాను, వారి హృదయాల్లో నేను వ్రాస్తాను అన్నాడు. అదే ఇక్కడ లోబడిన వారు ప్రభువు దర్శించగా అనేక తెగుళ్ళ ద్వారా, అనేకమైన వ్యాధుల ద్వారా, అనేకమైన వర్షం లేకుండా చేయడం ద్వారా ఇలా ప్రభువు దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువుని ఎరుగుతారు, ప్రభువుని నమ్ముతారు, ప్రభువుకు లోబడతారు, ప్రభువుకి మారు మనసు పొందుతారు, ప్రభు కొరకే ముందుకు సాగుతారు. అది అక్కడ జరిగేటువంటి ప్రధానమైన అంశంగా మనం చూడవచ్చు. చివరి మాట ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, చివరి మాట ఏం చెప్పండి? రాజ్యంలో లేనివారు లేక ప్రవేశము లేనివారు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 1000 ఏండ్ల రాజ్యంలో రక్షణ లేనివారు అంటూ ఎవరు ఉండటానికి ఉండరు. ఎందుకంటే ప్రవేశించేటప్పుడు ఏ ఒక వ్యక్తి కూడా అవిశ్వాసి ప్రవేశించాల, అవునా కాదా? ప్రవేశించేటప్పుడు ఎవరైనా అవిశ్వాసి ప్రవేశించాడా? యేసుప్రభువు వారు ఏమన్నా నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు, చూడడు అన్నాడు. ఎవడు కూడా దేవుని రాజ్యం చూడడానికి వీలు లేదు, ప్రవేశించడానికి వీలు లేదు. ఏది లేకపోతే? క్రొత్త జన్మ లేకపోతే, రక్షణ లేకపోతే. అంటే దీనిలో ప్రవేశించిన వారందరూ ప్రభుని అంగీకరించిన వారే, కానీ వారికి పుట్టిన పిల్లల విషయమే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. అర్థమైందా? వారికి కూడా దేవుడు దర్శించే విధానం ఏర్పాటు చేశాడు అక్కడ. ఆ పిల్లలకు కూడా దర్శించే అవకాశం ప్రభు కల్పించడం చాలా విశేషమైంది. అందుకే ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడిగారు, అయ్యా దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళే అన్నారు. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడు? ఒక చిన్న పిల్లవాడిని పిలిచి కూర్చోబెట్టి నిలబెట్టి ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో. చూసారా? ఆ రోజు కూడా నూతనంగా జన్మించినటువంటి వారు కూడా తిరిగి వారు తమ మనసును మార్చుకుంటే ఆయన రాజ్యంలో ఆయన కొనసాగించేవాడుగా ఉంటాడని మనకి జ్ఞాపం తీసుకున్నాం. ఆ కాలంలో అనేక కోట్ల కొలది పిల్లలు జన్మిస్తారు. ఈ శరీరంతో ఉండి రక్షించబడినటువంటి యూదుల అన్యులకు వీరు పుడతారు కనుక వీరి శరీరంతో ఉన్న పిల్లలు. అందుకే కావోలు దేవుడు వీరి కోసమేనంట ప్రకటన 22:2లో జీవవృక్ష ఫలాలు ఉంచాడంట. ఎవరి కోసం? వీళ్ళ కోసమేనంట. అంటే దేవుడు దర్శించే విధానాల్లో ఈ పిల్లలు ఎదుగుతూ ఉంటే కొందరు వారి హృదయాల్లో నూతన జన్మ, రక్షించబడిన దానికి తిరస్కరిస్తారు. అయినా సరే బయటికి దేవుని అధికారం లోబడినట్లుగా నటిస్తారు. అందుకే యేసుప్రభు వారు వారిని ఇనుపదండముతో అనేక రీతులుగా వారిని దర్శిస్తూ క్రమశిక్షణ చేస్తూ ప్రభు వస్తాడు ఆయన. అందుకే ప్రకటనలో 3 సార్లు ఇనుపదండముతో ఏలును అని ప్రభు చెప్పాడు. అక్కడ ఎన్నిసార్లు రాసుకోండి ప్లీజ్ నోట్. 2:27 ప్రకటన 2:27, 12:5, 19:15 చెప్పండి ఒకసారి. 3 రెఫరెన్సులు. ఎస్, 3 సార్లు ఆయన ఇనుపదండముతో ఏలును అంటే ఈ కాలంలో ప్రభు దర్శించే విధానం ఎవరిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అందరూ అంతటా మారు మనసు కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశ. అయితే ఒక తేడా మాత్రం గమనించండి చివరిసారిగా. ఏంటో తెలుసా? ఈ 1000 ఏండ్ల రాజ్యము పరలోకము వంటిది కాదు. ఏంటి చెప్పండి? పరలోకం వంటిది కాదు. చాలా అందంగా ఉంటుంది 1000 ఏండ్ల రాజ్యం పరిపాలన విధానం, కానీ దానిలో పాపం ఉండే అవకాశం కూడా ఉంది. అయితే పరలోకం వంటిది కాదు. పాపానికి చోటు ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే యెషయా 11:4 చదవండి ఒకసారి. మనం చదివాం ఆల్రెడీ, కానీ మరలా ఒకసారి చదవండి. యెషయా 11:4. యెహోవా భయం వారికి సువాసనగా ఉండును. యేసుప్రభు వారి యొక్క పాలనలో విధానం చెప్తున్నాడు. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తెచ్చేవాడు కాదు. ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని బట్టి విమర్శ చేయడాయన. ఆయన నీతిని బట్టి చేస్తాడు, యథార్థముగా తీర్పు తీరుస్తాడు. మనం ఆల్రెడీ చెప్పాం అక్కడ. అంటే ఆయన 1000 ఏండ్ల రాజ్యంలో కొన్ని కుటుంబాలు, కొన్ని జనాలు, కొంతమంది వ్యక్తులు దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు ఇవ్వడానికి కొంతమంది తిరస్కరిస్తారు. కానీ దేవుడు ఆయా రీతులుగా వారిని దర్శిస్తాడు. దీన్ని బట్టి మనం నేర్చుకునే ఒక సత్యం ఏంటంటే అపవాది 1000 ఏండ్ల కాలంలో లేకపోయినా కూడా
సాకులు చెప్పే అవకాశం లేకుండా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఏమంటున్నారు? దేవుడు నాకు చూపించనండి, నేను నమ్ముతాను అంటున్నాడు. వేయండి రాజ్యంలో ఆయనే ఉంటాడు, నేరు కనపడతాడంట. మరి అప్పుడు పాపం చేస్తున్నారు. అంటే మనిషి సాకులు చెప్పడమే తప్ప దేవునికి లోబడేది ఉంటే అంతా సాధ్యమవుతుంది. అంటే అపవాది లేకపోయినా సరే ఆ పాప బీజము, అవిధేయత, నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనబడింది. కానీ దేవుడు వారిని దర్శిస్తూనే వచ్చాడు. ఆయన సాతాను లేకపోయినా ఎలాంటి చేస్తున్నారంటే సాకులు చెప్పడానికి అవకాశం లేదు. ప్రభు ప్రత్యక్షతలు నేరుగా ఎక్కువగా ఉంటాయి. యేసు ప్రభు వారు ఆయన నేరుగా వెంటనే జవాబిచ్చేవాడిగా ఉంటాడు. ఆయన వెంటనే దర్శించేవాడిగా ఉంటాడు. ఆయన ముగింపుగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ వినండి. రాజ్యాన్ని గురించినటువంటి సంగతుల్లో మనం సభ్యులు అనేటువంటి అంశంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనకు ఒక పాఠం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ 1000 ఏళ్ల రాజ్యంలో మన నమ్మకత్వాన్ని బట్టి ఏమవబోతున్నాడు? ఆయన బహుమానాలు, బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. రక్షణ అనేది ఎక్కడ ఉండబోతున్నామని తెలుపుతుంది. బహుమానం అనేది ఎలా ఉండబోతున్నామని తెలుపుతుంది. అర్థమైంది ఏమన్నా? తేడా అర్థమైంది ఏమన్నా? ఏమా ఏంటి చెప్పండి మరోసారి. రక్షించబడ్డామంటే పరలోకం ఉంటాం, అది మాత్రం ఖాయం. కానీ బహుమానాలు ఎందుకంటే ఆ పరలోకంలో నీవు ఎక్కడ ఉంటావో తెలియజేస్తాయి. ఒకటేమో ప్లేస్, రెండోదేమో పొజిషన్. ఏముందిలయ్యా, నాదేముందిలయ్యా, పరలోకం చేరితే చాలుయ్యా అన్నాం అనుకో, అది నమ్మకత్వమేనా? కాదు. అందుకే ప్రభువారు అంటాడు, అందుకే అపోస్తలుడైన పౌలు లేక పేతురు 2వ పత్రికలో చెప్తాడు, కొంతమందికంట సమృద్ధి అయిన దేవుని రాజ్య ప్రవేశం. ఏ ప్రవేశం అంట? నేను కరపొచ్చాను, మీకు మాత్రమే తెలుసు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరపొచ్చారు అనుకో, ఎంతమంది తెలుసు? ఆయన వచ్చిన ప్రవేశం వేరు, నేను వచ్చే ప్రవేశం వేరు. అవునా? ఆయనకున్న డిగ్నిటీని బట్టి ప్రత్యేకమైన ప్రవేశం ఆయనకి. అసలు రోడ్లు కానీ పరిస్థితులు కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. దాన్ని అంటారు సమృద్ధి అయిన ప్రవేశం. నేను మామూలుగా బస్సులో వచ్చాను, మామూలుగా మీతో ఉన్నాను అంతే. అట్లానే రేపు ఆయన రాజ్యంలో నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఏ ప్రవేశం ఇస్తాడంట? సమృద్ధి అయిన ప్రవేశం ప్రభు ఇస్తాడు. ఆయన ఇద్దరంట రాళ్ళు కొడుతున్నారంట. ఆ దారిని పోతున్నాయని ఒక ఆయన చూసి వాళ్ళిద్దరు ముఖాలు గమనించి, ఏమయ్యా మొట్టమొదటి అడిగాడంట, ఏమయ్యా ఏంటి రాళ్ళు కొడుతున్నావు, ఏంది అంటే, ఏం చేస్తామంటే నా బతికింతే కదా అంట. రాళ్ళు కొడతా, నీరసంగా ఉంటా, నిరుత్సాహంగా ఉంటా, నా జీవితం అంతా ఇదేనండి అన్నాడంట. పక్కన ఆయన అడిగాడంట, ఏమయ్యా నువ్వేందుకు కొద్దిగా హుషారుగా ఉన్నావు, ఏంటి రాళ్ళు కొట్టేది ఏంది అని అంటే, సార్ నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను తెలుసా, నేను నా రాజుగారి నగరు నిర్మాణం కొరకే రాళ్ళు కొడుతున్నాను. ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ఎంత తేడా అని చెప్పండి. ఒకడేమంటున్నాడు, నా బతుకిందే అంటున్నాడు, నిరుత్సాహం, పని చేస్తా కూడా. కానీ ఇంకోటి ఎలా ఉన్నాడు, నా రాజుగారి నగరు కోసం, నిర్మాణం కోసం రాళ్ళు కొడుతున్నానండి. ఇది మనలో ఉండాల్సినటువంటి ఒక ఆలోచన. నీవు చేస్తున్న ఏ చిన్న పనైనా నా రాజు కోసం చేస్తున్నాను అంటే చాలు. నువ్వు ఎలా చేస్తావు? నమ్మకంగా చేస్తావు, సంతోషంగా చేస్తావు, యథార్థంగా చేస్తావు. ఎవరు చూస్తున్నారులేండి, నేను ఇంతేగా, నా పరిస్థితి ఇంతేగా, నమ్ముకున్నాను కానండి, నా కుటుంబం ఇంతేనండి అంటున్నావు అనుకో, దాన్ని బట్టి అర్థం ఏంటి? ఎంత నిరుత్సాహమో, ఎంత నీకు ప్రభు అర్థం కాలేదు. అందుకే మన నమ్మకత్వాన్ని బట్టి ప్రభు ఆయన రాజ్యంలో పౌరులుగా, అధికారులుగా ప్రభు స్థానం ఇవ్వబోతున్నాడు. ఎంతగా నమ్మకంగా మనం ఉండబోతున్నాం? ప్రభు నీకు ఇచ్చినటువంటి సొమ్ము, సమయం, శక్తి, సామర్థ్యం ఎలా వాడుతున్నావు? ఇవన్నీ నీవి కాదు, ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వాటిని మనమంట గృహ నిర్వాహకులము. ఎవరని చెప్పండి? వీఆర్ ఆల్ స్టీవర్డ్స్, నాట్ ఓనర్స్. మనం యజమానులం కాదు. నీ ప్రాణం ఎవరిది? నీది కాదు. అవునా కాదా? సమయం ఎవరిది? నీది కాదు, ఆయన ఇచ్చిందే. అన్నీ ఆయన ఇచ్చినాయే, వాటిని ఎలా వాడుతున్నావు? అందుకే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. వాని క్రియ చొప్పున లెక్క అడుగుతాడు. దానికి జీతం ఇవ్వడానికి ప్రభు రాబోతున్నాడు. అట్టి ప్రభు దానిలో ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చిన వాటిని నమ్మకంగా చేసి ప్రభు ఎదుట రేపు అద్భుతమైనటువంటి ఆయనతో పాటు సహవాసం చేయడానికి, గొప్ప స్థానం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.